వేరే కులం వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని ఒక కన్న తండ్రి కన్న కూతురిని హతమార్చిన ఘటన ప్రస్తుతం అనంతపురం జిల్లాలో హల్చల్ చేస్తుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం. అతి కిరాతకంగా తండ్రి కూతురిని హతమార్చాడు. తుపాకుల రామాంజనేయులకు 4 కూతుర్లు. అయితే వేరే కులం వ్యక్తిని ప్రేమించడంతో కూతురు తండ్రికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని కూడా కూతురు భారతి చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇందుకు ఒప్పుకోని తండ్రి ఈ నెల 1న ఇరువురు మధ్య కూడా తీవ్ర వాగ్వాదం కాస్త ఇద్దరు కూడా ఎవరో ఒకరు చనిపోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే స్వామి దర్గా దగ్గర గుట్టలోకి వెళ్లిన తండ్రి కుమార్తె చున్నీతో కూతురు ఊరేసుకున్నట్లు కూడా గుర్తించారు స్థానికులు. అయితే ఆ తర్వాత కూతురు శవాన్ని పెట్రోల్తో తండ్రి తగలబెట్టాడు. అయితే పశ్చాత్తాపంతోనే పోలీసులు ఎదుట తండ్రి కూడా లొంగిపోయినట్లు కూడా తెలుస్తుంది. అయితే వేరే కులం వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకుంటానని చెప్పిన నేపథ్యంలో తండ్రి నిరాకరించడంతో కూడా వీరిద్దరి మధ్య కూడా గత కొన్ని రోజులుగా వాగ్వాదం చోటు చేసుకుంటుంది. ఇదే నేపథ్యంలో కూతురు ఉరివేసుకొని ఒక చున్నీతో ఉరివేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. దాని తర్వాత కన్న తండ్రే పెట్రోల్ పోసి కన్న కూతుర్ని హతమార్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే కన్న తండ్రే ఉరి కూడా వేసి ఉంటాడా అని కూడా స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ సిఐ కూడా మాట్లాడారు బిగ్ టీవీతో. అయితే పోలీసు అధికారులు ఏం మాట్లాడారు కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. అనంతపురం జిల్లా గుంతకల్లో ఇవాళ ఒక యువతి హత్య కలకలం రేపింది. అసలు హత్య వెనక ఏముంది గురించి మనతో మాట్లాడేందుకు గుంతకల్ రూరల్ సిఐ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్ ఏం చెప్తారు సార్, ఇవాళ యువతి హత్య వెలుగులోకి వచ్చింది, ఏం చెప్తారు సార్ గురించి? ఈరోజు ఉదయం మాకు 9 గంటల ప్రాంతంలో విఆర్ఓ కసాపురం ఇన్ఛార్జ్ విఆర్ఓ అయినటువంటి శ్రీకాంత్ గారు మాకు తెలియజేసిన సమాచారం ఏమంటే, గుంతకల్ మండలం కసాపురం గ్రామ పరిధిలో ఉన్నటువంటి తిక్కస్వామి దర్గా దగ్గర పడమర వైపు ఒక 100 మీటర్ల దూరంలో ఒక గుర్తు తెలియని ఆడ శవము కాల్చబడి ఉందని చెప్పేసి అతనికి సమాచారం ఉండడంతో అతను మాకు తెలియజేసినాడు. మేము వెంటనే మా సిబ్బంది కసాపురం ఎస్ఐ గారు అందరూ కలిసి అతన్ని స్పాట్కి వెళ్ళాము. స్పాట్కి వెళ్ళి చూడగా అక్కడ ఒక ఆడ శవము చనిపోయి పడి ఉంది. పూర్తిగా కాల్చబడి ముఖము కూడా గుర్తుపట్టలేని విధంగా ఉందన్నమాట. మేము అక్కడ ఇమ్మీడియట్గా మా పై ఆఫీసర్కి తెలియజేసి ఆటోమేటిక్గా తర్వాత మేము డాక్టర్స్ కూడా ఇన్ఫామ్ చేసినాము. టీమ్ ఆఫ్ డాక్టర్స్ని రావాల్సిందిగా మన గుంతకల్లు డాక్టర్స్ వాళ్ళకి తెలియజేసినాము. వాళ్ళు టీమ్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి పోస్ట్ మార్టం స్పాట్లోనే నిర్వహించడం జరిగింది. మేము నేరస్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఆడ శవంకి దగ్గరలో కొంచెం ఒక ఆధార్ కార్డు కూడా కాలిపోయి పడి ఉంది. ఆ ఆధార్ కార్డు పరిశీలిస్తే ఆధార్ కార్డులో టి భారతి డాటర్ ఆఫ్ టి రామాంజనేయులు అని ఉందన్నమాట. సో దాని పేరుతో అమ్మాయి భారతి అని చెప్పేసి అమ్మాయిని గుర్తించి వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చేసినాము. వాళ్ళ తల్లి వాళ్ళ ఆ అమ్మాయి యొక్క సిస్టర్స్ అందరూ వచ్చారు. వాళ్ళ సమక్షంలోనే డాక్టర్స్ కూడా స్పాట్ పోస్ట్ మార్టం చేయడం జరిగింది. మాకు ఇప్పటివరకు తెలిసిన సమాచారం ఏమంటే, ఈ టి భారతి అనే అమ్మాయి అతని తండ్రి రామాంజనేయులు గత 5-6 సంవత్సరాలుగా వీళ్ళు ఈ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించానని చెప్పేసి ఇంట్లో చెప్పిందనమాట. అయితే తండ్రి తల్లిదండ్రులందరూ కూడా ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారాన్ని వ్యతిరేకించారు. అట్లా చదువుకోమ్మను, మంచి ఉద్యోగం చేసుకో, మన కుటుంబ పరిస్థితి బాగలేదు, ఆల్రెడీ మనకు 4 అమ్మాయిలు 3 పెళ్లి చేసినాము, నీకు కూడా చక్కగా చూసి పెళ్లి చేస్తామని చెప్పేసి అమ్మాయికి చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి తండ్రి అందుకు ఎంత చెప్పినా కూడా అమ్మాయి వచ్చేసి నిరాకరించింది అనమాట. లేదు, నేను ఆ అబ్బాయినే ప్రేమించాను, అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఖచ్చితంగా తెప్పింది. సో ఈ ప్రేమ వ్యవహారమే అమ్మాయి హత్యకి కారణం అని చెప్పేసి మాకు ఇప్పటివరకు తెలిసిన ప్రాథమిక సమాచారము. సార్ తండ్రి అదుపులో ఉన్నారు సార్, పోలీసులు మీ అదుపులో ఉన్నారా? ఎందుకంటే ఆయన హత్య చేసి ఒప్పుకున్నారు సార్ ఏమన్నా? మాకు ఇప్పటివరకు అయితే అతన్ని ఇంకా అరెస్ట్ చేయలేదు. మేము అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తాం. అంటే బయట జరుగుతున్న ప్రచారం ఏముందంటే మొదట అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, తర్వాత ఇతను భయపడి శవాన్ని కాల్చివేశాడు అంటూ కూడా బయట వార్తలు వస్తూ ఉన్నాయి. మేము ఇంకా పూర్తిగా మాకు ఎటువంటి సమాచారం రాలేదు. సో మేము పూర్తిగా అతన్ని విచారించిన తర్వాతనే మేము పూర్తి సమాచారం తెలుపగలం. అంటే ఇది ఎప్పుడు జరిగింది సార్ ఈ ఇష్యూ అంతా కూడా? ఇప్పుడు ఎందుకంటే శవం కుళ్ళిపోయి స్మెల్ వస్తుందంటూ కూడా మనకి తెలుస్తుంది. ఇప్పుడున్న సమాచారం వరకు 1వ తారీఖు రోజు 3వ నెల ఏదైతే సంఘటన ఉందో జరిగినట్లుగా మాకు ప్రాథమిక సమాచారం. అంటే ఇది మొత్తంగా జరగబట్టి ఎదురు లేదు సార్, ప్రేమ వ్యవహారం జరగబట్టి అమ్మాయికి తెలిసి ఇంట్లో గొడవ జరగబట్టి కూడా అమ్మాయి అబ్బాయి గత 5 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నట్లుగా మాకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం జరిగింది. కాకపోతే అమ్మాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయి తల్లిదండ్రులు వీళ్ళకు కూడా చెప్పారు, మా అబ్బాయిని మేము అదుపులో పెట్టుకుంటాం, మీ అమ్మాయిని మీరు అదుపులో పెట్టుకోండి,
మా అబ్బాయిని మేము చదివించుకోవాలనుకుంటున్నాము, మంచి ఉద్యోగం చేయించుకోవాలనుకుంటున్నాము, మీరు కూడా మీ అమ్మాయిని అదుపులో పెట్టుకునేసి జాగ్రత్తగా చూసుకోండి, ఈ విషయంలో మీరు అమ్మాయిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి వీరు ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం జరిగింది కదా. అది హానర్ కిల్ కిందకి వస్తుందా లేకుంటే ఆత్మహత్య కిందకి వస్తుంది సార్? పరువు హత్య కానీ ఇంకోటి కానీ ఏం లేదు. కేవలము తండ్రి ఏమంటే నలుగురు కూతుళ్ళు 3 కూతుళ్ళకి పెళ్లి చేసినాడు. ఈ అమ్మాయిని కొంచెం గారాభంగా పెంచి మంచిగా చదివించి ఉద్యోగం చేపిద్దాము అని చెప్పేసి మంచి సంబంధం ఇచ్చేసి పెళ్లి చేద్దామని చెప్పేసి ఆలోచనలో తండ్రి అమ్మాయిని చాలా గారాభంగా చూసుకోవడం జరిగింది. కానీ అమ్మాయి కూడా అందుకు తండ్రి మాట వినుకోకుండా ఒక వ్యక్తిని ప్రేమించి నేను అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి బాగా ముందుకు వేయడంతో ఈ విధంగా తండ్రి చేసిండొచ్చు అనేసి మాకు సమాచారం. అంటే తండ్రికి ఏమైనా నేర చరిత్ర ఇంతకుముందు ఏమైనా ఉందా సార్? రౌడీ షీట్ కానీ అంటే ఇతని నేర చరిత్ర ఏమైనా ఉన్నాయా? లేదు, తండ్రి పైన ఎటువంటి ఇప్పటివరకు మేము సెర్చ్ చేసిన దాంట్లో అతని పైన ఎటువంటి నేర చరిత్ర లేదు. అతను ఒక సాధారణ చిన్న టిఫిన్ సెంటర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో ఎప్పటిలోపై మీరు కేసును ఛేదించే అవకాశం వస్తుంది? ఎందుకంటే ఎవరు ఆత్మహత్య చేసుకున్న బయట వార్తలు వస్తున్నాయి, తర్వాత పెట్రోల్ పోసి అంటించారని చెప్పి బయట వార్తలు వస్తున్నాయి. ఎప్పటిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్? మేము ఈరోజు రాత్రికల్లా అది పూర్తి సమాచారం మేము సేకరించేసి అరెస్ట్ చూపించేస్తాం అతన్ని. థ్యాంక్ యూ సార్. తండ్రి అతి ప్రేమ వాళ్ళే కూతుర్ని ఇలా చేసి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తారు. పూర్తి దర్యాప్తు వాస్తవాలను ఇవాళ రాత్రికి వచ్చే అవకాశం ఉంది. అదుపులోకి తీసుకున్న తర్వాత దాన్ని ప్రశ్నించి మిగిలిన విషయాన్ని కూడా మేము మీడియాకి వెళ్లించే అవకాశం ఉందంటూ కూడా సీఏ ప్రవీణ్ కుమార్ గారు చెప్తున్నారు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ గుంతకల్ నుంచి. అనంతపురం జిల్లా గుంతకల్లో ఒక యువతి హత్య కలకలం రేపింది. సొంత తండ్రే కాలయముడే ఆమెను చంపేశాడని కూడా పెద్ద ఎత్తున వార్తలు ధృవీకరిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏం జరిగిందంటే పూర్తి వివరాలకు వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం తిలక్ నగర్ చెందిన ఒక యువతి భారతి అనే యువతిని 19 ఏళ్ల యువతిని సొంత తండ్రి ఒక ప్రియుడిని ప్రేమించింది అని చెప్పి తెలుసుకొని ఎట్టి పరిస్థితులను పెళ్లి చేసుకోకూడదు అంటూ కూడా ఆమెతో వాగ్వాదం దిగినట్టు తెలుస్తుంది. గత కొంతకాలం కూడా ఈ వాగ్వాదం నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఒక మాట్లాడుకుందామని చెప్పి తండ్రి తన కూతుర్ని ఒక నిర్మాణాశ ప్రదేశం చూస్తున్న ప్రస్తుతం ఏదో గొట్టాలు ప్రాంతం ఇది, ఎవరు కూడా ఈ ప్రాంతంలోకి అడుగు పెట్టే సాహసం చేయరు. అలాంటి ప్రాంతంలోకి వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడే క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుని తెలుస్తుంది. ఆ వాగ్వాదం చోటు చేసుకుంటున్న సమయంలో ఇరువురి మధ్య కూడా ఎవరో ఒకరు చావాలి అంటూ కూడా పరుగు పోతుంది అంటూ చెప్పిన సందర్భం కూడా మనకు తెలుస్తుంది. ఎవరో ఒకరు చావాలి అంటూ కూడా తండ్రి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వొద్దు నేనే చేస్తా అంటూ కూడా అమ్మాయి కనపస్తున్న చెట్టుకి వేప చెట్టుకి ఉరివేసుకుంటూ కూడా మనకు ప్రస్తుతం అయితే ప్రాథమికంగా తెలుస్తుంది. మనకు ఆ ఉరివేసుకున్న సందర్భంలో ఆ తండ్రికి భయపడి ఏం చేయాలో తెలియక అక్కడే బాటిల్లో ఉన్న పెట్రోల్ తీసుకొని ఆమెకు నిప్పు పెట్టినట్లు ప్రస్తుతం చూస్తున్న ప్రదేశంలో కూడా, అంటే ఇది పూర్తి స్థాయిలో కూడా ఎవరికి కనిపించిన ప్రదేశం ఎంత ఇది. దాదాపు గత ఈ నెల 1వ తేదీ ఈ సంఘటన జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరికి తెలియదు అని చెప్తున్నారు. ఏదైతే ప్రస్తుతం చూస్తున్న ప్రదేశం అంతా కూడా ఖాళీ బూడిదై అయితే అమ్మాయి శవం ఖాళీ బూడిదైన సందర్భం కనిపిస్తున్న చెట్టుకు ఉరి వేసుకున్న తర్వాత ఆమె బాడీని కిందకి దించి ఏం చేయాలో తెలియక భయపడే సందర్భంలో కూడా ఇది జరిగినట్టు తెలుస్తుంది. మనకు ప్రస్తుతం అయితే మనం చూస్తున్న ఆనవాళ్ళన్నీ కూడా బొగ్గు సంబంధించిన ఆధారాలన్నీ కూడా చూస్తున్నాం. ఆమె డ్రెస్ కొంచెం కాలిపోయి ఉన్న మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఆమె డ్రెస్తో పాటు కొద్దిగా వెంట్రుకలు కూడా ఆమె కనిపిస్తూ ఉన్నాయి. ఆమె ఎక్కడైతే చనిపోయిన సందర్భంలో కూడా ఆమె అంతా కూడా ఉరి వేసుకున్న తరువాతనే ఆమె చనిపోయేట్టు కూడా మనకు ప్రాథమికంగా ఆధారాలు అందుతూ ఉన్నాయి. ఆమె వెంట్రుకలన్నీ కూడా కనిపిస్తున్న సంఘటన స్థలంలోనే. అయితే ఈ నిన్న సాయంత్రము ఆ తండ్రి భయపడి గత 3 రోజుల నుంచి ఆమె తనలోనే చంపిన విషయాన్ని దాచిపెట్టుకున్నాడు. అయితే కుటుంబ సభ్యులకు ముందే చెప్పినట్టు తెలుస్తుంది. ఆ కుటుంబ సభ్యులంతా కూడా భయపడి వేరే ప్రాంతం ఎక్కడో తల దాచుకునికి వెళ్ళారు. తండ్రి నిన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి తనే లొంగిపోయాడు కసాపురం పోలీసులు ఎదుట. అయితే కసాపురం పోలీసులు దీన్ని పూర్తి స్థాయిలో కూడా మొదట అతను ఏం చెప్పాడంటే నేను నా కూతురిని చంపేసి హంద్రీనివో కాలువలో వేశాను అంటూ కూడా చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు ఆ దిశగా ఎంక్వైరీ చేసి ఎక్కడ బాడీ లభించకపోవడంతో ఇతను మనస్థిమితం లేనివాడు అంటూ కూడా వ్యాఖ్యల్ని కొట్టిపారేశారు. అయితే కొంతమంది పోలీసులకు అనుమానం రావడంతో గట్టిగా తమదైన శైలిలో విచారణ చేయడంతో ఆమె చంపి కాల్చివేసిన స్థలాన్ని కూడా పోలీసులు చూపించడంతో ఈ రోజు ఉదయం ఈ పూర్తి స్థాయిలో కూడా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇదంతా కూడా ఎంక్వైరీ చేయడం పోలీసులు ఆమె బాడీని కూడా పూర్తిగా ఇక్కడే కాలిపోవడంతో సంఘటనా స్థలంలోనే పోస్ట్మార్టం చేశారు. పోస్ట్మార్టం సంబంధించిన కొన్ని చూస్తున్నాం మనం. గ్లౌజులు మాస్కులన్నీ కూడా డాక్టర్లు ఇక్కడే పిలిపించి సిఐ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి వారందరికీ కూడా ఆమె బాడీకి పోస్ట్మార్టం నిర్వహించి పూర్తి స్థాయిలో కూడా బాడీ కూడా కాలిపోయింది. కేవలం కొద్ది పార్ట్స్ మాత్రమే మిగిలాయి కాబట్టి ఆ మిగిలిన పార్ట్స్కే పోస్ట్మార్టం పూర్తి చేసి సంఘటనా స్థలంలోనే మరి ఇందాకనే ఆమె బాడీని కూడా
ఇక్కడి నుంచి తీసుకెళ్లారు. బంధువులు ఎవరు కూడా అందుబాటులో లేరని తెలుస్తుంది. ఉన్న ఒక తండ్రి కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. బంధువులంతా కూడా ఎక్కడికో వెళ్ళారు మన వార్తలు వస్తూ ఉన్నాయి. చూస్తున్నాం గ్లౌజులన్నీ కూడా సంఘటన స్థలంలోనే పడి ఉన్నాయి. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఒక ప్రియుడిని ప్రేమించిందని చెప్పి అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఉన్నత వర్గానికి చెందిన వ్యక్తి ఆమె కావడంతో తండ్రి దానికి ఒప్పుకోలేదు. మిగిలిన వారికి నేను పిల్లలు చేయలేను పిల్లలకి కాబట్టి నువ్వు మర్చిపో అని చెప్పాడు. కాకపోతే ఆమె మర్చిపోవడానికి ఆమె ససేమిరా అనడంతో ఆ తండ్రికి కోపం వచ్చి ఆమెను ఇక్కడే చంపేశాడు అని తెలుస్తుంది. అయితే తండ్రి ఉరేశాడా లేకుంటే ఆమె ఉరేసుకున్నా అనేది కూడా మనకు పోలీసు దర్యాప్తులో తేలే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఆమె ఉరేసుకుంది. ఆ తర్వాత ఆమె శవాన్ని చూసి భయపడి ఏం చేయాలో తెలియక ఇక్కడే ఎవరు లేని ప్రదేశంలో తీసుకొచ్చి ఇక్కడే ఆమెను పెట్రోల్ పోసి నిప్పంటించని తెలుస్తుంది. అయితే శవం పూర్తిగా కాలిపోయిన పిమ్మట అతను ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ నిజాన్ని తన ఇంట్లో వాళ్ళకి చెప్పాడు. ఇంట్లో వాళ్ళు కూడా ఆమె తెలిసినప్పటికీ బయటకు చెప్పకుండా వాళ్ళు వెళ్ళిపోయారని తెలుస్తుంది. ఎక్కడికో వెళ్ళిపోయారు. తర్వాత ఇతను ఆ నిజాన్ని జీర్ణించుకోలేక దాని భయాన్ని జీర్ణించుకోలేక స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోయాడు. ఆ లొంగిపోయిన వెంటనే నిన్న రాత్రి లొంగిపోయాడు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో లొంగిపోయిన తెలుస్తుంది. అప్పుడే పోలీసులు వచ్చి ఆ దిశగా ఎంక్వైరీ చేశారు. అయితే ఎక్కడ ఆంధ్రనీయ కావులో బాడీ లేకపోవడంతో ఇదంతా అవాస్తవం అంటూ కూడా కొట్టిపారేశారు. కానీ కొంతమంది పోలీసులకు అనుమానం రావడం 9 నిమిషాల్లో ఎంక్వైరీ చేయడంతో ఈ ఘటన అంతా బయటపడని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశం అంతా నిర్మాణ ప్రదేశం చూస్తున్నాం. ఎక్కడా కూడా ఏమీ లేనివి. కొంతమంది ఒక ప్రత్యేక సాక్ష్యం అంతా ఉన్నాడు. మనం మాట్లాడి ప్రయత్నిద్దాం ఏం జరిగిందనేది. ఎందుకంటే ఇక్కడే టెంపుల్లో ఉంటారు వీళ్ళు ఏం జరిగిందనేది మనం చెప్తారు. సురేష్ మీరు చెప్పండి, ఏం చూశారు, ఏం జరిగింది, మీకేం తెలుసా ఏమన్నా? సార్ మాకేం తెలియదు సార్. ఇక్కడ పొద్దున పోలీసు వాళ్ళు వచ్చినారు. వాళ్ళతో పాటు చూసినాము. 3 ఎముకలు ఉన్నాయి సార్. సున్ని పడింది సార్. వచ్చి చూసినాం. మాకు కూడా ఏం తెలియదు సార్. మేము ఇక్కడేం రాలే, గుళ్ళనే పనిచేస్తాం సార్. మేము వాళ్ళు ఇప్పటిదాకా తీసుకుని వెళ్ళిపోయినారు సార్. వాళ్ళు అంటే ఇక్కడికి ఎవరు వస్తుంటారు? ఇప్పుడే వస్తుంటారు, జనం వస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే గొట్లు అన్నీ ఉన్నాయి. వస్తుంటారా? భక్తులు వస్తారు సార్. భక్తులు వస్తుంటారు. ఇక్కడ బాత్రూమ్ ఇద్దరు పోతుంటారు. మామూలు తిరుగుతూ ఉంటారు సార్ ఇక్కడ జంగల్లో మొత్తం. మేము కూడా వస్తూ ఉంటాం, అట్లా పోతూ ఉంటాం. కానీ ఇక్కడ మాకేమవసరం లోపలికి వచ్చే అవసరం మీకు లేదు అక్కడికి. అంటే మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? జరిగింది 1వ తేదీ అని తెలుస్తుంది. ఎప్పుడు జరిగింది? పొద్దున్నే తెలిసింది సార్. పోలీసులు తెలియదు సార్ మాకు. పోలీసు మిమ్మల్ని అడిగారా? ఎవరైనా వచ్చారు అడిగారు పోలీసు ఎవరైనా కానీ ఇప్పుడు కానీ? అడగలేదు సార్. ఏం అడగలేదు. ఎవరైనా వచ్చారు? ఎవరు వస్తుంటారు ఇక్కడికి? ఏమైనా అట్లా అడిగారా? అడుగుతారు సార్. అడిగితే ఎవరైనా వస్తే మాకు ఫోన్ చేయని చెప్పి నంబర్లు ఇచ్చినారు సార్ మాకు. అంతే చెప్పారా పోలీసులకి? ఏం జరిగింది, ఏమైనా వచ్చారని చెప్పారా? ఎవరు సార్? పోలీసు ఎవరు రాలేదు మీ దగ్గరికి? ఇక్కడ మా దగ్గరికి ఎవరు రాలేదు. వాళ్ళు పోలీసులు వస్తే మేము వాళ్ళే వచ్చి చెప్పినారు. మర్డర్ అయింది కదా, తెలియదు మీకు అంటే. తెలియదంటే వాళ్ళతో పాటు చూస్తే మొత్తం ఎముకలే ఉన్నాయి. అంతా ఇక్కడ ఎముకలు మాత్రమే మిగిలిన ఏం లేవు. అంతా కాలిపోయింది మొత్తం. అంటే చూస్తే అమ్మాయిని తెలుసా మీకు? చున్నీ చూసి అమ్మాయి అనుకున్నారా? మామూలు అమ్మాయి కానీ ఆ చున్నీ మామూలు బాడీ కాలినట్టు లైట్ ఇక్కడ చేరడం కొంచెం ఉంది. లైట్ అనుకున్నారు మీరు? ఏం జరిగిందో మీకు పూర్తి తెలియదు? తెలియదు సార్. చూస్తున్నాం మీకు అంతా నిర్మాణ ప్రదేశం కావడంతో పక్కనే టెంపుల్ ఉంటుంది. తిక్కస్వామి దర్గా అనే టెంపుల్ ఉంటుంది. ఆ దర్గాలోకి కొంచెం భక్తులు వస్తూ ఉంటారు ప్రతి గురువారం. అంతకు మించి మాకేం తెలియదు. కాకపోతే ఇదంతా కూడా ఈ నిర్మాణ ప్రదేశం కావడంతో ఎవరు పెద్దగా సంచారం లేని ప్రదేశం ఇది. ఈ ప్రదేశంలోకి పెద్దగా ఎవరు తొంగి చూడరు. కాబట్టి అదే ప్లేస్ ఎన్నుకున్నారా లేదా అదే పనిగా కావాలనే తండ్రి పిలుచుకొచ్చాడు అనేది కూడా మనకు పోలీసు దర్యాప్తు తేలే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఏదైతే చూస్తున్నామో యువతి హత్య ఘటన సంచలనంగా మారని చెప్పొచ్చు. గుంతకల్ వ్యాప్తంగా మాత్రమే కాదు, అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఒక పరువు సంబంధించి హత్య అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి కాసేపటి దీనిపై పోలీసులు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ప్రసాద్ బిగ్ టీవీ గుంతకల్ నుంచి.